7వ వరకు చదువుకున్నాం. ఈ భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశం మన కిటికీలు జాగ్రత్త. ఈ అంశం పేరు ఏంటంటే మన కిటికీలు జాగ్రత్త. నేను నేరుగా అంశంలోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది గంట కంటే పైన మెసేజ్ వస్తుంది, కానీ అరగంటలో నేను కుదించి ఆ పాయింట్స్ మీకు చెప్పాలని. మన కిటికీలు జాగ్రత్త అని 7 రకాలైన కిటికీల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలోంచి ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నారు. సో మీరు ఎవరైనా చదువుకొని రాయగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ బైబిల్ రెఫరెన్సెస్తో పాటు ఈ పేర్లు కూడా రాసుకోండి, ఈ అంశం రాసుకోండి, పేర్లు రాసుకోండి. ఇవి మీకు చాలా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉపయోగపడుతుందని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. సో అంశం పేరేంటంటే మన కిటికీలు జాగ్రత్త. ఒకసారి ఒక ఆయన ఇంట్లోకి ఊరికే తరచుగా పాము వస్తుందట. సో ఎలా వస్తుంది ఈ పామని అతను బాగా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ నీళ్లు పోయే రంధ్రంలో నుంచి ఆ పాము వస్తున్నట్టు గుర్తించి దానికి ఏదో బ్లాక్ చేసేసాడు రాకుండా. సో ఈ పాము ఇంకా రాదులే అనుకున్నప్పుడు అది బ్లాక్ చేసినా కూడా మళ్ళీ పాము ఇంట్లోకి రావడం చూశాడు. ఎలా వస్తుంది, ఇంకెక్కడ దారి లేదు కదా, ఇది లోపలికి ఎలా వస్తుంది అని బాగా గమనించి చూసేటప్పటికి అది కిటికీలో నుంచి కూడా వస్తుందంట. సో అప్పుడు ఆయన ఆ కిటికీలను కూడా మూసేసి జాగ్రత్త చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ కథ ఎందుకు చెప్పానంటే, పాము అనంటే సాతానికి గుర్తుని మనందరికీ తెలుసు. ప్రతి విశ్వాసి జీవితంలో, ముఖ్యంగా సంఘ సేవ, సంఘ పరిచర్య, దేవుని సంఘం విషయంలో సాతానుడు తప్పకుండా ఏదో ఒక విధంగా మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని ఏదో ఒక విధంగా లోపలికి చొరబడి వస్తున్నాడు. దొంగవలే వస్తున్నాడు, పాడు చేయడానికి వస్తున్నాడు, నాశనం చేయడానికి వస్తున్నాడు. ఈ రాత్రి మన కిటికీలు జాగ్రత్త అని 7 రకాలైన కిటికీల గురించి దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. అసలు ఈ అంశం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుతాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నవి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. 21వ వచనం చూడండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశిస్తున్నది. ఈ వాక్యం చదివినప్పుడు మరణము కిటికీలు ఎక్కుచున్నది అనే మాట నన్ను పట్టుకుంది. మరణము కిటికీలను ఎక్కుచున్నది. ఎందుకు మరణము కిటికీలు ఎక్కుచున్నది అని అంటే, అక్కడ రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండా. ఎందుకు వీధులలో పసిపిల్లలు లేకుండా, తర్వాత రాజమార్గములలో యవనులు లేకుండా మరణము కిటికీలను ఎక్కుచున్నది. అందుకని దానికి విరుగుడుగా, దానికి పరిష్కారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అంటూ ఏం చెప్పిస్తున్నాడో గమనించారా? స్త్రీలారా, 20వ వచనం, యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఈరోజు సంఘాల్లో, సంఘ పరిచర్యలో, సంఘ విశ్వాస జీవితంలో, సంఘ సహవాసంలో స్త్రీలారా, దేవుని మాట వినే స్త్రీలు లేకపోతే, దేవుని వాక్యానికి చెవియొగ్గే స్త్రీలు లేకపోతే, ప్రార్థన చేసే స్త్రీలు లేకపోతే, విజ్ఞాపన చేసే స్త్రీలు లేకపోతే, కన్నీటితో ప్రార్థించి దివారాత్రము మొరపెట్టే స్త్రీలు లేకపోతే మన పసిపిల్లల్ని మరణము కబళిస్తుంది, మన యవనస్తుల్ని మరణము కబలిస్తుంది. ఎలా అంట? కిటికీల గుండా మరణము కబలించే కాలం వచ్చేసింది. ఎలా వచ్చేసిందో మనందరం చూస్తున్నాం. ప్రియ సహోదరి, తల్లులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, స్త్రీలకు ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. అదేంటంటే, బాగా గమనించండి, మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి. హల్లెలూయా చెప్పడం ఒకసారి గట్టిగా చెప్పాలి. మనం మన కుమార్తెలకు ఏం నేర్పిస్తున్నాం? మన కుమారులకు ఏం నేర్పిస్తున్నాం? మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నాం? చదువు నేర్పిస్తున్నాం,
మరి ఆటపాటలు నేర్పిస్తున్నాం, వాళ్ళు కావాలంటే ఏదైనా కొనిస్తున్నాం, వాళ్ళు అడిగితే ఏదైనా వెనకాడకుండా చేసేస్తున్నాం. ఈ రోజుల్లో పిల్లలు ఏం అడుగుతున్నారు తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా నాకు మొబైల్ ఫోన్ కొనివ్వండి అని అడుగుతున్నారు. ఈ మొబైల్ ఫోన్ ప్రతి పసిబిడ్డలు మొదలుకొని యవనస్తులు కాదు, నడి వయస్సులు కాదు, పెళ్ళైన వాళ్ళు కాదు, పెళ్లి కాని వాళ్ళు కాదు, ముసలోళ్ళతో సహా ఈ మొబైల్ ఫోన్ ద్వారా మరణము మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంది. దేవుని వాక్యంలో కిటికీలు అనంటే కళ్ళు, కిటికీలు అంటే కళ్ళు. సాతాను మన యొక్క దృష్టిని, మన యొక్క ఆసక్తిని, మన యొక్క సమర్పణని, మన యొక్క విధేయతని సవాలు చేయడానికి మన కిటికీల గుండా మరణాన్ని మన హృదయాల్లోకి పంపిస్తున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుభవంలో ఉన్నప్పటికీ సరే, మన కళ్ళు అనే కిటికీల ద్వారా మనం పాపం చేస్తే ఆ హృదయంలో నిండిపోయిన పాపం, ఆ కళ్ళతో చేసిన పాపం, ఆ చూపులతో చేసిన పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నాశనానికి తీసుకెళ్తా ఉంది. మనం ఏదో మొక్కుబడిగా, పేరుకు మాత్రం, నా మాత్రంగా మందిరాలకు వస్తున్నాం, ప్రార్థనలకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ గమనించినట్లయితే మన కుటుంబాలలో దేవుని సన్నిధి ఉండట్లేదు, మన ఇళ్లలో దేవుని ప్రసన్నత కనబడట్లేదు, కుటుంబ ఆరాధనలు జరగట్లేదు, వ్యక్తిగత ప్రార్థనలు జరగట్లేదు, స్త్రీలు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, పురుషుల అంతకంటే లేరు. అందుకే ఏమవుతుంది తెలుసా? సాతాను మన బిడ్డల మీద కన్నేశాడు, మన కుటుంబాల మీద కన్నేశాడు, మన కొడుకుల మీద కన్నేశాడు, మన కూతుళ్ళ మీద కన్నేశాడు. అందుకే మరణము మన కిటికీల్లో నుండి